ఆవిడ గుర్తున్నాడా? బాగున్నావా? అది ఫాల్స్ లేకపోయావు ఏంటి మరి? అన్నీ ఆడుకున్నారు కాస. అది నేను చూస్తాను కదా, నువ్వు పోలీసు అవ్వలేదు మరి. ఏంటని ఏడు సంగతులు అని, ఏడు సంగతులు అందరు బాగున్నారు మరి. అన్నయ్య కాస గుజరాత్లో ఉన్నారు. అప్పుడు నుంచి వెళ్ళిపోయారు అన్నమాట. వచ్చారు ఇక్కడికి కూడా వచ్చారట. అన్నయ్య ఉంటాడు, కామేశ్వరం అన్నయ్య ఉంటాడు. అమ్మాయిని దానప్ప ఇద్దరు వచ్చున్నారు. ఇక ఎంత పూజలు పాటలు చేసుకున్నా మాస గురుమూర్తి పోతరాజు మాకు వెనక పెట్టేసాడు. పూజలు పాటలు చేసుకుంటూ దేవుడు అందేసుకుంటాడు ఏంటి మరి? మీరు కాసలు మీకు తెలియదే ఏంటి? మాస గురుమూర్తి ఎవరాలు? నేనే మోసుకున్నాను. మా పూర్వీకులు వాళ్ళ పేర్లు మాకు పేర్లు పెట్టేసి మాకు వెనక చూసేసి మేము ముందుకు వెళ్ళిపోతారు అంటే డబ్బులు పెద్దలు అయిపోలేదు మీరు. మరి అలాగే కనపడుతుంది మరి అలాగే చూసేసినట్లు పెద్ద పెద్ద పుట్టిన మంచినీళ్ళు పేటోళ్ళకి పెట్టేసిన ఒక్కబళ్ళు వెళ్తుంది ఇక్కడ. అది కాదు, మీరు ఒక్కబళ్ళు మనము అవును. మనకి అమ్మోళ్ళ సంగతి తెలియాలి. వాళ్ళు మంచినీళ్ళు పేటోళ్ళు, వాళ్ళకు ఏడు దాటిన వాళ్ళకి అక్కడికి తెలిసినవి వాళ్ళకంతే మా అమ్మకి అంతే మా బాధ. అందుకని మంచినీళ్ళు పేట కాదు తెలుసును. మన మొక్కపల్లి చెప్పాలి మంచినీళ్ళు పేటోళ్ళకి. ఏడు తిన్నానా? అవునా కాదా? అది ఏడు మరి ఆ ఊసే వచ్చింది మంచిది. అమ్మ పెద్ద అమ్మకి గుడి కాలు కడగడానికి వదిలి పెద్ద వదిలిని మా అమ్మ వచ్చిందట. మా అమ్మ అంటే మీ వదిని వచ్చి కాలు కడిగేసి వెళ్ళిపోతున్నారట. అంటే ఇక్కడ మాస్ గురుమూర్తులకి ఇక పోతరాజుకి మన ఈ తాతలకి వెనక పెట్టేసి ముందుకెళ్ళి అమ్మోళ్ళు డైరెక్ట్గా వెళ్ళి పూజ చేస్తున్నారు అనమాట. ఏడ్చండి అన్నది ఇది మరి వాళ్ళకి మరి బుద్ధో జ్ఞానమో ఏటో మరి అది మంచినీళ్ళు పేటోళ్ళు, ఏడు దాటిన వాళ్ళు, మనం ఒక్కబుల్లో వాళ్ళము. కాకపోతే మన బుద్ధి నేర్పించాలి అక్కడ.